రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళా సీన్ రిపీట్ అన్నట్టు జగన్ గారు సరికొత్త పంథాలోని మళ్ళా బయటకు వస్తూ ఉన్నారు. ప్రజలు భయపడుతున్నారు అనేది వింటున్నాం. సో ఎందుకు భయపడుతున్నారు? స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మరి ఎన్నికల్లో ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు? ఎలాంటి కాంట్రవర్సీస్ గానీ ఎలాంటి గొడవలు గానీ జరగబోతున్నాయి అని డిస్కస్ చేసుకుంటూ ఉన్నారట. ఒకసారి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అనేది మనం మాట్లాడతాం. నమస్తే మేడం. అంతే అండి. మేడం, మళ్ళా జగన్ ప్రభంజనం రాబోతుంది. ఈ డిస్కషన్ జరుగుతుందంట గ్రౌండ్ లెవెల్లోని. ఏంటి జగన్ ప్రభంజనం? ఏదో కొత్తగా ఉంది. ఓకే. స్థానిక ఎన్నికల్లోని ఏకగ్రీవాలు వద్దు, చేయడానికి వీలు లేదు అని చెప్పేసి. సో ఆయన అన్నాడనంటే ఖచ్చితంగా అక్కడ చాలా ఏకగ్రీవాలే అవుతాయి. మీకు డౌటా? అట్లాగా ఆయన అన్నాడు కాబట్టి ఆయనకి తెలుసు. భయపడి చస్తున్నది ప్రజలు కాదు, జగన్మోహన్ రెడ్డి. మీకు అర్థం కావట్లే పరిస్థితి. అందుకే ఎప్పుడూ లేని గురువారం రావాల్సిన వాడు సోమవారం మంగళవారం ప్రెస్ మీట్ పెట్టాడు. అర్థమైందా మీకు? ఈసారి ప్రెస్ మీట్ లో హైలైట్స్ తెలుసా మీకు? చెప్పాలి. నేను మొత్తం కరెక్ట్ గా కూర్చుని అలాగా ఇంచి చూసానండి బాబు. ఎక్కడ మిస్ అయిపోతాను కళ్ళు విప్పార్చుకుని. మళ్ళీ మీరు అడుగుతారని తెలుసు. హైలైట్స్ చెప్పండి మేడం. హైలైట్స్ ఏం లేదు పాపం. ఈసారి ఎక్కువ పేపర్ చూడకుండా మాట్లాడాడు. అంటే మధ్య మధ్యలో చూసుకున్నారు, కొంచెం బట్టి పట్టుకుని వచ్చారు. తర్వాత మొత్తం అందరూ వచ్చారు చూసారా, క్యాడర్ అని చూపించాడు. ఎప్పుడు ఎవరిని చూపించాడు కదా, క్యాడర్ చూపించాడు. సో అందుకని ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? జగన్ మామయ్య గారు అంటారు. మీ మామ భయపడుతున్నాడు. జగన్ మామ భయపడుతున్నాడు. ఎందుకంటే గత ఎన్నికల్లో 2019-24 మధ్య స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం చేయించాడు, బెదిరించి. నామినేషన్లు అయినా ఇవ్వాల తెలుసా మీకు తెలుగుదేశం వాళ్ళని. అయితే చంద్రబాబు నాయుడు ఎందుకండి ఊరుకున్నారని మీరు అడగచ్చు. ప్రాణాలు పోకూడదు ఎవరి వాళ్ళు. అదే ఇప్పుడు భయపడుతున్నారట. గొడవలు అల్లర్లు ఏమి చేయలేడు. ఎలాంటి వైలెన్స్ జరుగుతుందా? ఇప్పుడు అసలు అవకాశమే లేదు. ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి, అది ఆయనకి తెలుసు. గొడవలు సృష్టించమంటున్నాడు. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో అధికారులు, వాళ్ళ పేర్లు మీరు డిజిటల్ బుక్ లో రాసుకోండి. అంటే మీరు గొడవలు చెయ్యండి, గొడవలను అడ్డుకున్న వాళ్ళని మీరు గుర్తు పెట్టుకుని నోట్ చేసుకోండి. అది ఆయన చెప్పే సూత్రం. ఇక్కడేమి మీరు కామ్ గా వెళ్ళండి, మీరు మంచిగా ఉండండి, అలాంటి నీతి వాక్యాలు ఏం చెప్పడు. ఇండైరెక్ట్ గా హీస్ గైడింగ్. ఏమని? నాకు తెలియదు, బై హుక్ ఆర్ కుక్ మీరు మీ కార్యకర్తల చేత ఓట్లు వేయించండి. ఏకగ్రీవాలు అవ్వకూడదు. మన టైంలో మనం ఏకగ్రీవం చేశాము, ఇప్పుడు ఖచ్చితంగా అవ్వదు, ప్రజలు మనకు ఓటయ్యారు. పులివెందుల్లో కూడా నాకు అవకాశం లేదు, సో పులివెందుల్లో అందరూ ఓడిపోతే నేను రాజీనామా చెయ్యాలి అనేది ఆయన అంతర్గత ఇదన్నమాట. ఎలాగ చెయ్యాలనుకోండి అంటే కొంచెం మాట మీద నిలబడతాడు కదా, అందుకని. ఎందుకంటే ఆయన అన్ని హామీలు తిప్పరు, మాట మీద నిలబడి మడమ తిప్పను, మాట తప్పను. అందుకని జగన్మోహన్ రెడ్డి దాని మీద నిలబడాలి. సో ఇంకో విషయం ఏమైందంటే, నిన్న అందరికీ ఏం చెప్పాడంటే, ఎవరైనా ఏకగ్రీవాలు అయిపోయింటే ఎక్కడైనా ఆ ఇన్ఛార్జీలకి నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వను. ఓకే, బెదిరించాడు. నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేదండి వాళ్ళు ఈలోగా జంపు జిల్లాని. అంతే, ఏం బాధ లేదు. అక్కడ ఎవడు రెడీగా లేడు, అందరూ హడీలు చచ్చిపోతున్నారు. ఇప్పటికే డబ్బులు ఖర్చు పెట్టుకుని మా పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు ఏంటి అంటే, మీరు ఖర్చు పెట్టాలి సుమా అని చెప్తున్నాడు. అంతే, ఖర్చు పెట్టాలని హింట్ ఇవ్వడం. అంతే, ఖర్చు పెట్టండి. ఇప్పుడు వాలంటీర్ల గురించి ప్రస్తావించాడు. నేను వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు చాలా బాగుంది. ఎందుకంటే 8 నెలలు నేను వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, వాళ్ళకి ఎక్స్టెన్షన్. సచివాలయాలు కట్టిన డబ్బులు ఇంకా రాలేదంట మేడం. పాపం ఏవి రావండి. బాగుంది. సొంత స్థలాలు ఇచ్చి కట్టిన వాళ్ళు ఉన్నారంట, మొత్తం ఊడ్చేశారంట అందరూ. ఏమండి ఇప్పుడు మీకు ఆ డబ్బులన్నీ డొల్ల కంపెనీల ద్వారా వెళ్ళాయి కదా, అట్టపెట్టెల్లో, గోను సంచుల్లో. ఇప్పుడు మద్యం వెళ్ళినట్టే అవి వెళ్ళిపోయాయి. అంతే. అందుకని పాపం జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు. అందుకని ఏమి ఇవ్వడు, ఆయన పుచ్చుకోవడమే తెలుసు ఆయనకి. అర్థమైందా? ఆయన జీవితంలో నేర్చుకున్న ఒకే ఒక సూత్రం ఏంటంటే, జేబులోంచి రూపాయి డోంట్ గివ్, జస్ట్ టేక్. మొత్తానికి అయితే మీరు అన్నట్టు గొడవలు జరిగే ఛాన్స్ ఉండదు, అంతేనా? అస్సలు ఉండదు. ఉంటే వాళ్ళ పని అవుతుంది, అందరూ జైలే. కూటమికి ముడా. అంతే. సో నెక్స్ట్ పాపం మళ్ళా మీ జగన్ మామ వస్తారట 2029.
మందే రాజ్యం 2029 నేనే మేడం. ముఖ్యమంత్రి, ఉమ్, మీరందరూ కూడా రాసి పెట్టుకోండి. ఇంక 3 ఏళ్ళు, ఉమ్, ఇప్పుడు ఆ 3 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు అయిపోయింది, ఇంక 2 ఏళ్లే. ఉమ్, కళ్ళు మూసుకోండి అనలేదు నిన్న, కళ్ళు తెరుచుకుని మీరు రాయండి డిజిటల్ బుక్ లో అన్నాడు. పోన్లేండి. అది విషయం. కళ్ళు మూసుకొని రాసేమన్నారు. రాసేయమనలేదు. రైట్ కొంచెం మేడం. కళ్ళు విప్పార్చుకున్నాడు ఆయన కూడా. థ్యాంక్ యూ మేడం.